మట్టి పనికైనా మనోడే కావాలి అని అంటుంటారు వెనకటోళ్ళు. కష్టమో సుఖమో మంచో చెడో మనోడైతే మన మాట వింటాడు, వ్యవహారమంతా మనకు తగ్గట్టు ఉంటుంది అని చెప్తుంటారు. అయితే నిన్ని అలా వలసలు చేయబట్టి మనోళ్ళు వేరే దిక్కు పోతుర్రు, వేరోళ్ళు మన దిక్కు వస్తుర్రు, దందాలు పెట్టుకుని ఇక్కడనే ఉంటుర్రు. అట్లా ఇక మనోళ్ళు ఉపాధి దెబ్బతింటున్నదట. అందుకే కామారెడ్డిలో చూడుర్రి కొంతమంది ఏం చేసిర్రు. చీమెలు పెట్టిన పుట్టల పాములు జొరినట్టు ఏండ్ల సంది ఊరిని నమ్ముకొని దందాలు చేసుకుంటుంటే నడుమొచ్చి మామూలనే పక్కకు నూకుతున్నారు. గిదేమన్నా న్యాయమేనా చెప్పుర్రే అంటున్నారు కామారెడ్డిలో తీరు దందాలు చేసుకుంటున్న లోకల్ వ్యాపారులు. అవి చూడర్రే, మన ఊరు మన దుకాణం, లోకలోళ్ళు నడిపిస్తున్న షాపులనే కొనుక్కోండ్రి, వాళ్ళను బతికిండ్రి అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఊరంతా ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఇక ఏమైతున్నదయ్యా అని అంటే కామారెడ్డి అంటేనే మందులకు, కిరాణా సామాన్లకు, బంగారం, బట్టలు, బెల్లం గిట్ల తీరొక్క దందాలకు పేరు మోసిన ఊరు. కామారెడ్డికేంచి మందు గోళీలు ఎక్కడెక్కడోళ్ళో కొనుక్కపోతుంటారు. అట్లా లోకల్లా మెడికల్ షాపులు నడిపించేటోళ్లకు దందా గట్టిగానే నడిచేదట. కానీ ఇప్పుడు అవోటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కామారెడ్డిలో షాపులు తెరిచి లోకల్లా దందా చేసేటోళ్ళని దెబ్బ కొడుతున్నాయట. గిరాకీ లేకుండా చేస్తున్నారట. దాది ఒకటే కాదు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి పెద్ద పెద్ద బట్టల షాపులు తెరిచి ఏండ్ల సంది లోకల్లా బట్టల దందా చేస్తున్న వాళ్ళను బర్బాదు చేస్తున్నారట. ఇక ఇట్లనే ఇడిచి పెడితే కామారెడ్డిలో వెనకటి సంది దందా చేస్తున్న వాళ్ళు షాపులు బంద్ పెట్టుకునే కథ అవుతుందని గిట్ల పోరాటానికి దిగిండ్రు. మన ఊరు మన దుకాణం అంటున్నారు. బయటికి వెళ్ళి వచ్చి దందా చేస్తున్నోళ్ళు గిరాకీ పెంచుకొని ఇంకే లోకలోళ్ళను దెబ్బ కొట్టనికే ఆఫర్లు కూడా పెడుతున్నారట. అట్లా సగం గిరాకీ తక్కువైతున్నదట. ఇంకో దిక్కు పోటీ పెరిగింది కదా, లోకలోళ్ళు కూడా తక్కువ లాభాలు చూసుకొని మంచి సామాన్లు అమ్మి పబ్లిక్ ను దుకాణానికి రప్పించుకోవాలి అంటున్నారు ఇంగింత మంది. మొత్తానికి కామారెడ్డిలో నడుస్తున్న లోకల్ నాన్ లోకల్ వ్యాపారుల లొల్లి గురించి అంతటా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది అయితే అంతటా ఇదే సమస్య ఉన్నదని కూడా అనుకుంటున్నారట. మరి ఇక ముచ్చట యాందాకపోతుందో చూడాలి.